హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్లో ప్రతి ఒక్కరి హౌస్లో కూడా చాలా వేడిగా ఉంటుంది. ఇంట్లో చల్లగా ఉండడానికి చాలామంది ఏసీ పెట్టించుకుంటారు. సో ఈరోజు వీడియోలో ఆ ఏసీ అనేది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. మన కిచెన్ రూమ్లో ఒక ఫ్రిడ్జ్ ఉందనుకుందాం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మన కిచెన్ రూమ్ అనేది చల్లగా మారాలి, దానికి మీరు ఏం చేస్తారు అని అడిగితే మీలో కొంతమంది ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసి ఉంచేస్తే చల్లగా అయిపోద్ది కదా అని అంటారు. ఒకవేళ ఫ్రిడ్జ్ డోర్ని అలా ఓపెన్ చేసి ఉంచేస్తే ఏమవుతుందో చూద్దాం. కిచెన్ రూమ్లో చాలా వేడి గాలి ఉంటుంది. ఆ వేడి గాలి ఫ్రిడ్జ్లోనికి ఎంటర్ అయ్యి ఆ గాలి కూల్ అవుతుంది. కానీ ఆ గాలి యొక్క వేడి మొత్తం అంతా కూడా ఫ్రిడ్జ్ అనేది లాక్కొని ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న సన్నని పైప్స్ గుండా ఆ వేడి మళ్ళీ బయటకు వస్తుంది. అందుకే ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న ఆ సన్నని పైప్స్ అనేవి వేడిగా ఉంటాయి. అంటే మనం ఫ్రిడ్జ్ డోర్ని ఎంతసేపు ఓపెన్ చేసి ఉంచినా సరే మన కిచెన్ రూమ్ అనేది కూల్ అవ్వదు. ఎందుకంటే ఆ వేడి మొత్తం అంతా కూడా మళ్ళీ కిచెన్లోనే ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ నుండి బయటకు వస్తుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న ఆ సన్నని పైప్స్ని మనం ఇంటి బయట పెట్టేసామనుకోండి, అప్పుడు వేడి మొత్తం అంతా కూడా ఇంటి బయటకు వెళ్ళిపోతుంది. అలా కిచెన్లో ఉన్న గాలి మొత్తం అంతా కూడా చల్లగా మారుతుంది. దానివల్ల కిచెన్ రూమ్ అనేది చల్లగా మారే అవకాశం ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ ఏసీలో కూడా అవుతుంది. ఏసీ అంటే ఫుల్ ఫామ్ ఎయిర్ కండిషనర్. ఏసీ ఏం చేస్తుందంటే మన రూమ్లో ఉన్న గాలి యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే గాలిలో ఉన్న తేమను కూడా తగ్గించేస్తుంది. ఈ రెండు పనుల్ని కూడా ఎయిర్ కండిషనర్ ఎలా చేస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. మనం ఏసీని చూసినట్లయితే మన కంటికి రెండు యూనిట్స్ కనిపిస్తాయి. ఇండోర్ యూనిట్ ఒకటి, అలాగే అవుట్డోర్ యూనిట్ ఒకటి. అవుట్డోర్ యూనిట్ అంటే ఇంటి బయట పెట్టేది, ఇండోర్ యూనిట్ అంటే ఇంట్లో పెట్టేది. అవుట్డోర్ యూనిట్లో మెయిన్గా రెండు పార్ట్స్ ఉంటాయి. కంప్రెసర్ ఒకటి, కండెన్సర్ ఒకటి. అలాగే ఇండోర్ యూనిట్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఎవాపరేటర్ ఒకటి, అలాగే ఎక్స్పెన్షన్ వాల్వ్ ఒకటి. ఈ 4 పార్ట్స్ని కనెక్ట్ చేస్తూ సన్నని పైప్ లైన్స్ ఉంటాయి. ఆ పైప్స్ని రిఫ్రిజరెంట్ లైన్స్ అంటాం. మన ఇంట్లో ఉన్న వాటర్ పైప్స్లో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే ఈ పైప్స్లో కూడా ఒక లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ లిక్విడ్నే రిఫ్రిజరెంట్ అంటాం. ఈ లిక్విడ్ ఏం చేస్తుందంటే ఇంటి లోపల ఉన్న వేడి మొత్తాన్ని పట్టుకు వెళ్ళి బయటకు వదిలేస్తుంది. అలా ఈ లిక్విడ్ అనేది బయటికి లోపలికి పైప్ లైన్స్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ని చాలా కేర్ఫుల్గా వినండి. ఒక 100 మంది ఒక రూమ్లో ఉన్నారు. ఆ రూమ్ అనేది అన్ని వైపులా క్లోజ్ చేసి ఉంది. ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరి మధ్య కూడా చిన్న చిన్న గ్యాప్స్ ఉండి వాళ్ళందరూ కూడా చాలా ఫ్రీగా ఉన్నారు. అంటే ఒకరి మీద మరొకరు ఎక్కిపోకుండా చాలా ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళ బాడీ యొక్క టెంపరేచర్ని చెక్ చేద్దాం. అలా చెక్ చేస్తే వాళ్ళ యొక్క టెంపరేచర్ 30 డిగ్రీ సెల్సియస్ వచ్చింది అనుకుందాం. అలాగే వారు చాలా ఫ్రీగా ఉన్నారు కాబట్టి వారి పైన ఎలాంటి ప్రెషర్ ఉండదు. ఇప్పుడు ఆ రూమ్ యొక్క సైజుని నేను తగ్గించేస్తాను. అలా రూమ్ సైజుని తగ్గించడం వల్ల అందరూ కూడా చాలా దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఆ రూమ్ సైజుని మరొకసారి తగ్గించేస్తాను. అప్పుడు ఆ రూమ్లో ఉండే మనుషులు నిల్చోడానికి ప్లేస్ లేక ఒకరి మీద మరొకరు ఎక్కిపోయి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మరొకసారి వాళ్ళ బాడీ యొక్క టెంపరేచర్ని చెక్ చేద్దాం. అలా చెక్ చేస్తే వాళ్ళ బాడీ యొక్క టెంపరేచర్ ముందు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. అలాగే ఒకరి పైన మరొకరు ఎక్కిపోవడం వల్ల వారి పైన చాలా ప్రెజర్ పడుతుంది. అంటే వాళ్ళందరూ కూడా చాలా ప్రెజర్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మరొకసారి ఆ రూమ్ యొక్క సైజుని తగ్గించేస్తాను. అలా చేయటం వల్ల ఒకరి పైన 3-4 ఎక్కిపోతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బాడీ యొక్క టెంపరేచర్ని చెక్ చేద్దాం. అలా చెక్ చేస్తే ముందు వచ్చిన రీడింగ్స్ కంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. అలాగే ముందు కంటే ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ముందు కంటే చాలా ఎక్కువగా వారి పైన ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రూమ్ యొక్క సైజుని బాగా ఎక్కువగా పెంచుదాం. అంటే ఆ రూమ్ని ఎక్స్పెండ్ చేద్దాం. అలా చేయటం వల్ల రూమ్లో ఉన్న వారందరూ కూడా చాలా ఫ్రీగా ఉంటారు. అలాగే వారి మధ్య ప్రెజర్ కూడా తగ్గిపోతుంది. అలాగే వారి బాడీ యొక్క టెంపరేచర్ని చెక్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అంటే 30 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళ బాడీ చల్లగా అవుతున్నట్టు కూడా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు చెప్పిన స్టోరీని మీరు బాగా అర్థం చేసుకుంటే ఒక పాయింట్ అర్థమవుతుంది. టెంపరేచర్ ఎక్కడైతే పెరిగిందో అక్కడే ప్రెజర్ కూడా పెరిగింది. అంటే ప్రెజర్ ఎక్కువగా ఉంటే టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రెజర్ తక్కువగా ఉంటే టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెజర్ ఎక్కువగా ఉంటే టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రెజర్ తక్కువగా ఉంటే టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది. మన బాడీ మొత్తం అంతా కూడా బ్లడ్ అనేది ఎవ్రీ సెకండ్ కూడా ప్రతి పార్ట్కి పంప్ అవుతూ ఉంటుంది. అలా పంప్ చేసేది మన హార్ట్. అలాగే ఏసీలో కూడా ఒక హార్ట్ ఉంటుంది, అదే కంప్రెసర్. అవుట్డోర్ యూనిట్లో ఉన్న కంప్రెసర్లోనికి వేడిగా ఉన్న రిఫ్రిజరెంట్ గ్యాస్ వస్తుంది. ఈ కంప్రెసర్ వచ్చిన గ్యాస్ మొత్తాన్ని కంప్రెస్ చేస్తుంది. అలా కంప్రెస్ చేయడం వల్ల రిఫ్రిజరెంట్ గ్యాస్ యొక్క ప్రెజర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ప్రెజర్ పెరిగిందంటే టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే ఈ రిఫ్రిజరెంట్ పైప్స్లో ఫ్లో అవడానికి కావలసిన ఫోర్స్ని కూడా ఈ కంప్రెసర్ అందిస్తుంది. సరే,
కంప్రెసర్లో హై ప్రెషర్గా మారిన రిఫ్రిజిరెంట్ గ్యాస్ అనేది కండెన్సర్ కాయిల్లోనికి ఎంటర్ అవుతుంది. ఈ కండెన్సర్ కాయిల్ వామ్లా మెలికలు చుట్టి ఉంటుంది. ఈ కండెన్సర్ కాయిల్ ముందు వైపు ఒక ఫ్యాన్ ఉంటుంది. మనం అవుట్డోర్ యూనిట్ ఒక బాక్స్ చూస్తే ఒక ఫ్యాన్ కనిపిస్తుంది. ఆ ఫ్యాన్ బ్యాక్ సైడే కండెన్సర్ కాయిల్ ఉంటుంది. ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంటే కండెన్సర్ కాయిల్లో ఉన్న రిఫ్రిజిరెంట్ యొక్క టెంపరేచర్ ని రిమూవ్ చేస్తుంది. ఈ ఫ్యాన్ ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ ని రిమూవ్ చేసి బయటికి పంపించేస్తుంది. మనం ఎప్పుడైనా అవుట్డోర్ బాక్స్ ముందు చేయి పట్టి ఉంచితే ఆ ఫ్యాన్ నుండి వేడి గాలి రావటం మనం గమనిస్తాం. అలా ఆ గ్యాస్ యొక్క వేడి బయటికి వెళ్ళిపోవడం వల్ల రిఫ్రిజిరెంట్ గ్యాస్ అనేది చల్లగా మారి లిక్విడ్ లా కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే మనం ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు వాటిపైన మూత పెడతాం. అలా మూత పెట్టినప్పుడు లోపల కొంచెం వాటర్ అనేది గ్యాస్ రూపంలో ఉంటుంది. దాన్నే మనం ఆవిరి అంటాం. ఆ మూతను మనం తీసినప్పుడు దానిపైన వాటర్ ఉంటుంది. అంటే ఆవిరి చల్లగా మారి నీరులా మారింది. అలాగే ఇక్కడ కూడా రిఫ్రిజిరెంట్ గ్యాస్ అనేది కూల్ అవ్వగానే అది లిక్విడ్ లా కన్వర్ట్ అవుతుంది. అలాగే ఆ లిక్విడ్ యొక్క ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే టెంపరేచర్ తగ్గిందంటే అక్కడ ప్రెషర్ కూడా తగ్గుతుంది. అయినప్పటికీ ఆ లిక్విడ్ కి కొంచెం ప్రెషర్ ఉంటుంది. అలా ప్రెషర్ తో ఉన్న లిక్విడ్ అనేది ఇండోర్ యూనిట్ లో ఉన్న ఎక్స్పాన్షన్ వాల్వ్ లోనికి ఎంటర్ అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ దగ్గర ఆ లిక్విడ్ అనేది చిన్న చిన్న స్ప్రింకిల్స్ గా స్ప్రే అవుతుంది. ఎలా అంటే సిలిండర్ షాప్ లో చూసినట్లయితే బాటిల్ లో ఉన్న వాటర్ ని హెయిర్ పైన ఎలా స్ప్రే చేస్తారో అలానే ఇక్కడ కూడా ఆ లిక్విడ్ అనేది చిన్న చిన్న స్ప్రింకిల్స్ గా స్ప్రే అవుతుంది. అలా స్ప్రే అవటం వల్ల ఆ లిక్విడ్ యొక్క పార్టికల్స్ అనేవి ఫ్రీ అవుతాయి. అలా ఫ్రీ అవటం వల్ల ఆ లిక్విడ్ యొక్క ప్రెషర్ అనేది చాలా డ్రాప్ అవుతుంది. అంటే ప్రెషర్ తగ్గిపోతుంది. ప్రెషర్ తగ్గిందంటే ఆటోమేటిక్ గా టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. అలా ఆ లిక్విడ్ యొక్క ప్రెషర్ తగ్గినప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేది 4 డిగ్రీ సెల్సియస్ కి తగ్గిపోతుంది. అలా లో టెంపరేచర్ లో ఉన్న లిక్విడ్ అనేది ఎవాపరేటర్ కాయిల్ లోనికి ఎంటర్ అవుతుంది. ఎవాపరేటర్ బ్యాక్ సైడ్ బ్లోవర్స్ ఉంటాయి. బ్లోవర్స్ అంటే ఇవి కూడా ఒక రకమైన ఫ్యాన్ లాంటివి. ఇవి ఇంట్లో ఉన్న వేడి గాలిని తీసుకొని ఎవాపరేటర్ కాయిల్ కి తగిలేల గాలిని బయటకు పంపిస్తాయి. ఎవాపరేటర్ కాయిల్లో 4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ తో ఉన్న లిక్విడ్ ఉంది. రూమ్ లో ఉన్న వేడి గాలి ఎవాపరేటర్ కాయిల్స్ కి తగిలి ఆ గాలి మొత్తం అంతా కూడా చల్లగా మారుతుంది. అలాగే ఎవాపరేటర్ కాయిల్లో ఉన్న లిక్విడ్ అనేది వేడి గాలి యొక్క టెంపరేచర్ ని అబ్జర్వ్ చేసుకుని ఆ లిక్విడ్ గ్యాస్ లా కన్వర్ట్ అవుతుంది. అంటే మనం వాటర్ ని హీట్ చేస్తే ఆ వాటర్ ఆవిరిలో ఎలా కన్వర్ట్ అవుతుందో అలానే గ్యాస్ కూడా లిక్విడ్ రూపం నుండి గ్యాస్ లా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్యాస్ అనేది కంప్రెసర్ లోనికి ఎంటర్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఎవాపరేటర్ బ్యాక్ సైడ్ ఉన్న బ్లోవర్స్ అనేవి ఇంట్లో ఉన్న గాలిని అలా సర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. అలా ఆ గాలి మొత్తం అంతా కూడా ఎవాపరేటర్ కాయిల్స్ కి తగులుతూ బయటికి చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఒక కామెంట్ చేయండి.